ओम शांति 28th मुरली अबे बाप दादा रिवाइज डेट 10/11/87 10 नवंबर 87 की अव्यक्त महावाक्य। आज मुरली का मेन हेडिंग है शुभ चिंतक मणि बन विश्व को चिंताओं से मुक्त करो। शुभ चिंतक मणि बन विश्व को चिंताओं से मुक्त करो। ఏం చెప్తున్నారు బాబా? శుభ చింతక మణులుగా అయ్యి విశ్వాన్ని చింతన నుండి ముక్తులుగా చేయండి. మొత్తం విశ్వం అంతటిని చింతా ముక్తులుగా చేయండి. आज रत्नागर बाप अपने चारों ओर के विशेष शुभ चिंतक मणियों को देख रहे हैं। रत्नागर बाप की मणिया विश्व में अपनी शुभ चिंतक किरणों से प्रकाश कर रही है, क्योंकि आज की इस आर्टिफिशियल चमक वाले विश्व में सर्व आत्माएं चिंतामणि है। और ध्यान से सुनते हुए फिर गहरे अभ्यास के साथ सुन लीजिए, ताकि आपका ज्ञान सुनने के साथ साथ मनसा सेवा भी हो जाएगी। जैसे बाबा कहते एक साथ दो सेवाएं करना है, ऐसे हम सुनते हुए फिर उसको धारण करते जाएंगे, अपना स्वरूप बनाते जाएंगे, तो उसकी भी प्राप्ति बहुत ज्यादा होगी। మురళి ఈరోజు మనము వింటూ కూడా దాన్ని అలాగే ఆచరిస్తూ అటెన్షన్ గా ధారణ చేసుకుంటూ పోతే మన స్వరూపం అనేది తయారవుతుంది. బాబా ఈరోజు శుభ చింతక మణుల యొక్క గుర్తులు చెప్తున్నారు. ఈ రోజు రత్నాకరుడైన బాబా తన నలువైపులో ఉన్నటువంటి విశేషమైనటువంటి శుభ చింతక మణులను చూస్తున్నారు. రత్నాకర్ బాబా యొక్క మణులు విశ్వంలో వారి శుభ చింతక కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య రేపుల్లో ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఆర్టిఫిషియల్ గా మెరిసేటటువంటి వారు విశ్వంలో సర్వ ఆత్మలు చింతామణులుగా ఉన్నారు. అంటే టెంపరీగా మెరిసేటటువంటి వాళ్ళందరూ చింతామణులుగా ఉన్నారు. మీరేమో సదాకాలం ప్రకాశించేటటువంటి వారు శుభ చింతక మణులు అని చెప్తున్నారు బాబా. ऐसे अल्पकाल की चमकने वाली चिंता मणियों को आप शुभ चिंतक मणिया अपने शुभ चिंतन की शक्ति द्वारा परिवर्तन कर रही हो. మరలా అల్పకాలికంగా మెరిసేటటువంటి చింతామణులు थोड़ी देर तक अच्छे से चमकते हैं, फिर बाद में तो चिंताएं ऐसे चिंतामणियों को आप शुभ चिंतक मणिया अपने शुभ चिंतन की शक्ति द्वारा परिवर्तन कर रही हो. ప్రాల్పకాలికంగా ఎవరైతే మెరిసే చింతామణులు ఉంటారో వారందరికీ మీరు శుభ చింతక మణులు మీ శుభ చింతన ద్వారా శుభ చింతన శక్తి ద్వారా పరివర్తన చేస్తున్నారు. जैसे सूर्य की किरणें दूर दूर तक अंधकार को मिटाती है, ऐसे आप शुभ चिंतक मणियों की शुभ संकल्प रूपी चमक कहो, किरणें कहो, विश्व के चारों ओर फैल रही है. ఎలాగా అంటే బాబట్టినారు సూర్యుడి యొక్క శక్తి కిరణాలు దూర దూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా మీరు శుభ చింతక మణుల యొక్క శుభ సంకల్పాల నుండి మెరుపు అనండి కిరణాలనండి విశ్వం యొక్క నలువైపులా వ్యాపిస్తున్నాయి. आजकल कई आत्माएं समझती है कि कोई स्पिरिचुअल लाइट गुप्त रूप में अपना कार्य कर रही है, लेकिन ये लाइट कहाँ से ये कार्य कर रही है वो जान नहीं सकते. అంటే ఈ మధ్య రేపులో చాలా మంది ఆత్మకి ఏమవుతుంది, ఏదో ఆధ్యాత్మిక శక్తి గుప్త రూపంలో దాని కార్యాన్ని చేస్తుంది అని ఫీల్ అవుతుంది. కానీ ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి కార్యం చేస్తుంది అనేది మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. कोई है यहाँ तक टचिंग होनी शुरू हो गई है,
आखिर ढूंढते ढूंढते स्थान पर पहुंच ही जाएंगे। ఇప్పుడు అనుమానం వచ్చిందనుకుని ఏమవుతుంది దాన్ని కంప్లీట్ చేస్తుంటారు. ఎవరో ఉన్నారు, ఏదో ఆధ్యాత్మిక శక్తి ఉంది. అంతవరకైతే టచింగ్ వచ్చింది. అలాగే అది ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది వెతుక్కుంటూ, వెతుక్కుంటూ ఆఖరికి ఆ స్థానానికి కూడా చేరుకుంటారు అంటున్నారు బాబా. तो ये टचिंग आप शुभ चिंतक मणियों के श्रेष्ठ संकल्प की चमक है। అయితే ఈ టచింగ్ వాళ్ళకి ఎలా వచ్చిందంట, మీరందరూ శుభ చింతక మణులు, మీ అందరి శ్రేష్ఠ సంకల్పాల మేరకు వాళ్ళకి టచింగ్ అనేది ఇస్తూ వచ్చింది. बाप दादा हर एक बच्चे के मस्तक द्वारा मणि की चमक को देखते हैं क्योंकि नंबरवार चमकने वाले हैं। మరి బాప్ దాదా శ్రేష్టమైనటువంటి పిల్లల యొక్క మస్తకము ద్వారా మణి ఏదైతే మెరుస్తుందో దాన్ని చూస్తున్నారు. ఎందుకంటే నంబర్ వాగా మెరిసేటటువంటి వారు. హే సభీ శుభ చింతక మణియా లేకిన్ చమక్ నంబర్ వార్. ఓవరాల్ గా అందరము శుభ చింతక మణులమే బాబా పిల్లలం, కానీ ఒక్కొక్కరి మేరకు ఒక్కొక్క రకంగా నంబర్ వార్ గా ఉంటుంది అంటున్నారు బాబా. शुभ चिंतक बनना यही सहज रूप की मनसा सेवा है जो चलते फिरते हर ब्राह्मण आत्मा व अनजान आत्माओं के प्रति कर सकते हो। అండర్లైన్ కీజీ. బాబా ఏమంటున్నారు, శుభ చింతకులుగా కావడం ఎంత సహజంగా మనసా సేవ. మీరు ఏమి చేయొద్దు, కేవలం ఆలోచనలు శుభంగా పెట్టుకోండి, అదే మనసా సేవ అంటున్నారు బాబా. कुछ भी नहीं करो आप सदा ही शुभ चिंतक मणि बनो। माना शुभ चिंतन करते जाओ सभी के लिए, अपने आप के लिए, सबके लिए अच्छा अच्छा सोचते जाओ। यही बाबा कहते मनसा सहज सेवा कर सकते हैं। సో ఇదే సహజ రూపంగా మనస సేవ నడుస్తూ తిరుగుతూ ప్రతి బ్రాహ్మణాత్మ లేదా తెలియనటువంటి ఆత్మల పట్ల కూడా మీరు చేయగలుగుతారు. आप सबके शुभ चिंतक बनने की वाइब्रेशन वायुमंडल को व चिंता मणि आत्मा की वृत्ति को बहुत सहज परिवर्तन कर देंगे। మరి మీ అందరి యొక్క శుభ చింతకులుగా అయ్యేటటువంటి వైబ్రేషన్స్ వాతావరణాన్ని లేదా దీంట్లో ఉన్నటువంటి చింతామణి ఆత్మల వృత్తిని సహజంగా పరివర్తన చేస్తుంది. आज के मनुष्य आत्माओं के जीवन में चारों ओर से, आज के मनुष्यात्माओं के जीवन में चारों ओर से, चाहे व्यक्तियों द्वारा चाहे वैभवों द्वारा, व्यक्तियों में स्वार्थ भाव होने के कारण, वैभवों में अल्पकाल की प्राप्ति होने के कारण थोड़े समय के लिए श्रेष्ठ प्राप्ति की अनुभूति होती है, लेकिन अल्पकाल की खुशी थोड़े समय के बाद चिंता में बदल जाती है। अर्थात वैभव का व्यक्ति चिंता मिटाने वाले नहीं, चिंता उत्पन्न कराने के निमित्त बन जाते। ధ్యానిస్తున్నా బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీ అందరి శుభ చింతకులుగా అయ్యే వారి వైబ్రేషన్స్ వాతావరణాన్ని లేదా చింతామణి ఆత్మల వృత్తిని చాలా సహజంగా పరివర్తన చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతము మనిషి ఆత్మల జీవితంలో నలువైపుల నుంచి, అయితే వ్యక్తుల ద్వారా కానివ్వండి, వైభవాల ద్వారా కానివ్వండి, వ్యక్తుల్లో కూడా స్వార్థ భావం ఉన్న కారణంగా, అలాగే వైభవాల్లో అల్పకాలిక ప్రాప్తి ఉన్న కారణంగా కొద్ది సమయం కొరకు శ్రేష్ఠ ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. కానీ అల్పకాలిక సంతోషము కొద్ది సమయం తర్వాత చింతలోకి మారిపోతుంది. అంటే వైభవాలు లేదా వ్యక్తులు చింతని పోగొట్టడానికి కారణంగా కాదు, చింతను ఉత్పన్నం చేయడానికి కారణంగా నిమిత్తులుగా అయిపోతున్నారు. ऐसे कोई न कोई चिंता में परेशान आत्माओं को शुभ चिंतक आत्माएं बहुत थोड़ी दिखाई देती है। మరి ఇలాగా ఏదో ఒక చింతలో లేకపోతే పరేషాన్లో ఉన్న ఆత్మలందరికీ శుభ చింతక ఆత్మలైన మీరు చాలా కొద్ది మంది కనిపిస్తూ ఉంటారు. शुभ चिंतक आत्माओं के थोड़े समय का संपर्क भी अनेक चिंताओं को मिटाने का आधार बन जाता है। మరి మీ శుభ చింతక ఆత్మల కొద్ది సమయం యొక్క సంపర్కం కూడా అనేక ఆత్మల యొక్క చింతల్ని తొలగించడానికి ఆధారంగా అయిపోతుంది. तो आज विश्व को शुभ चिंतक आत्माओं की आवश्यकता है। बाबा क्या कह रहे हैं, आज विश्व को किसकी आवश्यकता है, शुभ चिंतक आत्माओं की आवश्यकता है। ఈ మధ్య ఇప్పుడు
ప్రస్తుతం ఉన్న సమయంలో విశ్వకి ఎవరు కావాలట? शुभ चिंतक आत्मल అవసరము చాలా ఉంది. इसलिए आप शुभ चिंतक मणिया व आत्माएं विश्व को अति प्रिय है. కాబట్టి మీరందరూ శుభ చింతక మణులు, శుభ చింతక ఆత్మలు విశ్వానికి అందరికీ అతి ప్రియమైనటువంటి వారు అంటున్నారు బాబా. जब संपर्क में आ जाते हैं तो अनुभव करते हैं कि ऐसे शुभ चिंतक दुनिया में कोई दिखाई नहीं देते. అయితే సంపర్కంలోకి వచ్చినప్పుడు అనుభవం చేసుకుంటారు ఇలాంటి శుభ చింతక ఆత్మలు ప్రపంచంలో ఇంకెక్కడ కూడా మాకు కనిపించరు అని చెప్పేసి. शुभ चिंतक सदा रहे इसका विशेष आधार है शुभ चिंतन. చింతక్ మన చింతన करने वाला. అయితే శుభ చింతకులుగా మీరు సదా ఉండాలి అంటే దానికి విశేష ఆధారం ఏంటి? శుభ చింతన. సంకల్ప జైసా సోచోగే వైసా బన్ జాओगे. సో మన ఆలోచనలతో మనం ఎలా అవుతామో, ఏమనుకుంటామో అలా తయారవుతాం. సో శుభ చింతకులుగా కావాలి అని అంటే మీ ఆలోచనలు శుభ చింతనతో కూడిన విధంగా ఉండాలి. जिसका सदा शुभ चिंतन रहता अवश्य वह शुभ चिंतक है. ఎవరైతే రోజు ఎప్పుడు సదా శుభ చింతనలో ఉంటారో, మంచి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా శుభ చింతకులుగా ఉంటారు. अगर कभी कभी व्यर्थ चिंतन में परचिंतन होता है तो सदा शुभ चिंतक भी नहीं रह सकते. కానీ అప్పుడప్పుడు మళ్ళీ పరచింతన లేకపోతే వ్యర్థ చింతనలో వెళ్తున్నారు అని అంటే సదా శుభ చింతకులుగా ఉండలేరు. शुभ चिंतक आत्माएं औरों के भी व्यर्थ चिंतन पर चिंतन को समाप्त करने वाली है. ఏ శుభ చింతక ఆత్మలు వేరే వారి యొక్క వ్యర్థ చింతనని పరిచింతనని కూడా సమాప్తం చేస్తారు. जब दूसरों के व्यर्थ चिंतन पर चिंतन को हम समाप्त करने वाले हैं तो खुद में व्यर्थ और परचिंतन नहीं कर सकते, है ना. तो शुभ चिंतक आत्माओं की निशानियां बाबा सुना रहे हैं. तो हर एक श्रेष्ठ सेवाधारी अर्थात सदा शुभ चिंतक मणि के शुभ चिंतन का शक्तिशाली खजाना सदा भरपूर होगा. మరి ప్రతి ఒక్క శ్రేష్ఠ సేవాధారి అంటే సదా శుభ చింతక మణుల యొక్క శుభ చింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా భర్పూర్గా ఉంటుంది. भरपूरता के कारण ही औरों के प्रति शुभ चिंतक बन सकते. మరి ఆ సంపన్నత ఉన్న కారణంగానే వేరే వాళ్ళ పట్ల కూడా మీరు శుభ చింతకులుగా తయారవుతారు. शुभ चिंतक अर्थात सर्व ज्ञान रत्नों से भरपूर. నోట్ करते जाना. శుభ చింతక ఆత్మల యొక్క గుర్తులు చెప్తున్నారు కదా. శుభ చింతక ఆత్మ ఏం చేస్తుందంట? ఎప్పుడు కూడా సదా జ్ఞాన రత్నాలు కదా, జ్ఞాన రత్నాల యొక్క చింతన చేస్తూ ఉంటారన్నమాట. శుభ చింతక్ అర్థాత్ సర్వ జ్ఞాన రత్నం సే భర్పూర్. అన్ని జ్ఞాన రత్నాలతో నిండుగా ఉంటారు. और ऐसा ज्ञान संपन्न दाता बन औरों के प्रति सदा शुभ चिंतक बन सकता है. మరి ఇలాంటి జ్ఞాన సంపన్న దాతలుగా అయ్యి వేరే వాళ్ళ పట్ల కూడా సదా శుభ చింతకులుగా తయారు కాగలరు. तो चेक करो कि सारे दिन में ज्यादा समय शुभ चिंतन रहता है व పరిచింతన रहता है. ఒకసారి చెక్ చేసుకోండి రోజంతట్లో సదా అన్నమాట శుభ చింతన ఉంటుందా లేదా పరిచింతన ఉంటుందా. शुभ चिंतन वाला सदा अपने संपन्नता के नशे में रहता है, इसलिए शुभ चिंतक स्वरूप द्वारा दूसरों प्रति देता जाता और भरता जाता है. शुभ चिंतक ఆత్మలు, శుభ చింతన కలిగిన ఆత్మలు సదా వారి సంపన్నత యొక్క నశాలు ఎప్పుడు ఉంటారు. కాబట్టి శుభ చింతక స్వరూపము ద్వారా వేరే వాళ్ళ పట్ల దాతగా ఇస్తూనే ఉంటారు. और यहाँ पर जितना देंगे उतना हमारे अंदर भरतू करना. भरते जाएंगे देते जाएंगे भरते जाएंगे కదా, ఇస్తూ ఉంటారు అలాగే నింపుకుంటూ ఉంటారు. परचिंतन और व्यर्थ चिंतन वाला सदा खाली होने के कारण अपने को कमजोर अनुभव करेगा. మరి పరిచింతన చేసేవాళ్ళు లేకపోతే వ్యర్థ చింతన చేసేవారు ఏమవుతారంట? సదా ఖాళీగా ఏమి లేని వారుగా స్వయాన్ని బలహీనంగా అనుభవం చేసుకుంటారు. इसलिए शुभ चिंतक बन औरों को देने के पात्र नहीं बन सकता. కాబట్టి ఇలాంటి వాళ్ళు శుభ చింతకులుగా అయ్యి
వేరే వారికి ఇచ్చేందుకు పాత్రులుగా కాలేరు. वर्तमान समय सर्व की चिंता मिटाने के निमित्त बनने वाले शुभ चिंतक मणियों की आवश्यकता है. అండర్లైన్. బాబా ఏమంటున్నారు, వర్తమాన సమయంలో అందరి చింతల్ని తొలగించి నిమిత్తంగా అయ్యే శుభ చింతక మణుల యొక్క అవసరము ఎంతైనా ఉంది. जो चिंता के बजाय शुभ चिंतन की विधि की अनुभवी बना सके. అంటే ఎప్పుడు చింత, వరిలో ఉండేటటువంటి వారికి దానికి బదులు శుభ చింతన యొక్క విధి ద్వారా అనుభవిగా తయారు చేయగలిగేవారు. जहाँ शुभ चिंतन होगा वहाँ चिंता स्वतः समाप्त हो जाएगा. या तो చింత या तो చింతన్. అంతే కదా, ఎక్కడైతే శుభ చింతన ఉంటుందో, మరి శుభ చింతకులు ఉంటారో అక్కడ చింత స్వతహాగా సమాప్తమైపోతుంది. तो सदा शुभ चिंतक पन गुप्त सेवा कर रहे हो ना. మరి సదా శుభ చింతకులుగా అయ్యి గుప్తంగా సేవని చేస్తున్నారు కదా అని అడుగుతున్నారు బాబా. ये जो बेहद की विश्व सेवा का प्लान बनाया है, इस प्लान को सहज सफल बनाने का आधार भी शुभ चिंतक स्थिति है. అంటే మొత్తం విశ్వమంతటిని అన్నమాట, అనంతమైన విశ్వ సేవ యొక్క ప్లాన్ ఏదైతే మీరు తయారు చేస్తారో ఈ ప్లాన్ సహజంగా సఫలం చేయడానికి కూడా ఆధారం ఏంటి? శుభ చింతక స్థితి. అంటే మీరు ఎంత పాజిటివ్ గా ఉంటారో, పాజిటివ్ ఆలోచిస్తారు, అప్పుడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని లేకపోతే పాజిటివ్ వరల్డ్ ని స్థాపన చేయగలుగుతారు కదా. సో బాబా అంటున్నారు మరి దీనికి ఆధారం ఏంటి? శుభ చింతక స్థితి. वैरायटी प्रकार की आत्माएं संबंध संपर्क में आएंगी. అంటే అందరూ ఒకలాంటి వాళ్ళు మీకు దగ్గరలో వస్తారు, మీకు పరిచయం అవుతారు అని కాదు. వెరైటీ రకాల ఆత్మలు, అనేక రకరకాల ఆత్మలు మీ అందరి సంబంధ సంపర్కాల్లోకి వస్తారు. ऐसी आत्माओं के प्रति शुभ चिंतक बनना अर्थात उन आत्माओं को हिम्मत के पंख देना है. అంటే ఆత్మ ఎవరైనా కానివ్వండి, किसी भी संस्कार की वैरायटी प्रकार की आत्मा, कोई भी आत्मा आपके संबंध संपर्क में आए, हर एक आत्मा के प्रति आपका चिंतन शुभ हो. आप शुभ चिंतक बन करके उनको वैसे ही वाइब्रेशन से मन हिम्मत के पंख देना है. क्योंकि सर्व आत्माएं चिंता की चिता पर रहने के कारण अपने हिम्मत, उमंग, उत्साह के पंख कमजोर कर चुकी है. బాబా ఏం చెప్తున్నారు, మీ దగ్గర అనేక రకాల ఒకేలాంటి వాళ్ళు రారు, అనేక రకాల ఆత్మలు, వెరైటీ ఆత్మలు వస్తారు మీ దగ్గరికి. కానీ వాళ్ళందరూ ఆత్మలందరికీ కూడా మీరు ధైర్యం యొక్క రెక్కల్ని ఇస్తూ ఉండాలి. ఎందుకంటే అందరు ఆత్మలు ఇప్పుడు చింత అనే చితి పైన కూర్చున్న కారణంగా వారి ధైర్యాన్ని, ఉమంగాన్ని, ఉత్సాహం యొక్క రెక్కల్ని బలహీనంగా చేసేసుకుంటారు. आप शुभ चिंतक आत्माओं की शुभ भावना उनके पंखों में शक्ति भरेगी. మరి మీ శుభ చింతక ఆత్మల యొక్క శుభ భావన, देखो हम अगर अच्छा सोचेंगे, शुद्ध संकल्प करेंगे, श्रेष्ठ संकल्प करेंगे, शुभ संकल्प करेंगे, तो उसका जो प्रभाव है हमारे तक ही सीमित नहीं, दूर दूर तक है ना, पूरे विश्व पर उसका इम्पैक्ट ज्यादा होगा. तो देखो कितनी बड़ी जिम्मेवारी हमारे ऊपर है ना. అంటే మన ఆలోచనలు కేవలం మన వరకే పరిమితము, మన పరివారం వరకే కాదంటున్నారు బాబా. మొత్తం విశ్వం అంతటా ఉన్నటువంటి ఆత్మలందరిపైన కూడా దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. మరి బాబా అంటారు, మీరు ఎవరైతే శుభ చింతక ఆత్మలు, మీ శుభ భావన వాళ్ళకి రెక్కలలో, అంటే వాళ్ళ ధైర్యం అనే రెక్కలలో శక్తిని నింపుతుంది. और आपकी शुभ चिंतक भावनाओं के आधार से उड़ने लगेंगे, अर्थात सहयोगी बनेंगे. మీ శుభ చింతక భావనల యొక్క ఆధారంతో వాళ్ళు ఎగరగలుగుతారు, అంటే మంచి స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు, అంటే సహయోగిగా తయారవుతారు. नहीं तो दिल शिकस्त हो गए हैं कि बेटर वर्ल्ड, सुखमय संसार बनाना हम आत्माओं की क्या शक्ति है. అందరు ఎలా అయిపోయారంటే చాలా అన్నమాట నిరుత్సాహం, లేకపోతే మనసు చిన్నబుచ్చుకుని దేశికస్త అయిపోయారు. మంచి ప్రపంచం, సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయడము మా ఆత్మలు ఎక్కడ శక్తి ఉంది, మేము చేయలేము అని చెప్పేసి చేతులు అందరు.
जो स्वयं को ही नहीं बना सकते तो विश्व को क्या बनाएंगे? కదా ఇప్పుడు చూసినా వరిలో వరిలో చింత 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 దాంట్లోనే ఉన్నప్పుడు స్వయాన్ని తయారు చేసుకోకపోతే ఇంకా విశ్వాన్ని ఎక్కడ తయారు చేసుకుంటాము అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు. विश्व को बदलना बहुत मुश्किल समझते हैं क्योंकि वर्तमान सर्व आत्माओं की विश्व को बदलना बहुत मुश्किल समझते क्योंकि वर्तमान सर्व सत्ताओं की रिजल्ट देख चुके हैं इसलिए मुश्किल समझते. మరి బాబా ఏమంటున్నారు ఇక్కడ అంటే విశ్వాన్ని మార్చడము చాలా కష్టంగా అనుకుంటారు. ఎందుకంటే వర్తమానం ఉన్నటువంటి సమయంలో అన్ని శక్తుల యొక్క రిజల్ట్ ని చూశారు కాబట్టి కష్టంగా అనుకుంటున్నారు. ऐसे दिल शिकस्त आत्माओं को चिंता की चिता पर बैठी हुई आत्माओं को आपकी शुभ चिंतक शक्ति दिल शिकस्त से दिल खुश कर दे. మరి ఇటువంటి నిరాశ కదా ఒక రకంగా. ఎవరు చెప్పినా ఎవరు వింటారు? ఎవరు వినేవాళ్ళు లేరు. వినేవాళ్ళు లేకపోతే నేనేం చెప్తాను, నేనేం పరివర్తన చేస్తాను, ఆ రకమైనటువంటి ఒక డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో లేకపోతే ఒక చింత కదా వరిలో ఉండేటటువంటి వాళ్ళు చాలా కష్టము అనుకునేటటువంటి దిల్షికస్త ఆత్మలందరికీ, చింతాయిక చితపైన కూర్చున్న ఆత్మలందరికీ మీ అందరి శుభ చింతక శక్తి దిల్ షికస్త్ నుంచి దిల్ ఖుష్ మనసుని సంతోషపరిచే విధంగా ఒక ఉమంగం, చలో మేము చేయగలుగుతాము, ఓకే ఎలాగైనా సాధిస్తాము అన్న ఒక హోప్ ని తీసుకొస్తుంది. जैसे डूबे हुए मनुष्य को तिनके का सहारा भी दिल खुश कर देता है, हिम्मत में ले आता है. ఎవరైనా మునిగిపోతున్నారు అనుకోని వ్యక్తికి ఒక చిన్నది ఏదైనా ఆసరా దొరికింది అనుకోండి, ఒక కట్టముక్క దొరికినా దాని ఆధారంగా పైకి రావచ్చు, సర్వైవ్ అవ్వచ్చు అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. तो आपकी शुभ चिंतक स्थिति उनको सहारा अनुभव होगी, जलती हुई आत्माओं को शीतल जल की अनुभूति होगी. మరి మీ యొక్క తోడు వాళ్ళకి శుభ చింతక స్థితి వాళ్ళకి తోడు యొక్క అనుభవం చేస్తుంది. అంటే కాలిపోతున్న ఆత్మలకి శీతల జలం అనుభవం అనేది కలుగుతుంది. ये सब कैसे आप कर सकते हैं? उनके साथ रह करके, उनके पास रह करके या अपने संकल्पों को शुद्ध बना करके. మరి ఇంత పెద్ద కార్యము మునిగిపోయే వాళ్ళకి తేలడానికి ఒక ఆధారం కావండి, కాలిపోతున్న వాళ్ళకి ఒక చల్లటి నీళ్లు పోసి వాళ్ళని బతికించేటటువంటి ఆధారము, రెక్కల్లో బలం లేని వాళ్ళకి హిమ్మత్ అనే ధైర్యం యొక్క రెక్కలను ఇచ్చేటటువంటివి. ఇవన్నీ దేంతో సాధ్యం? కేవలము మన యొక్క శుభ చింతక వృత్తి. మీరు కేవలం మంచి ఆలోచనలు ఆలోచించండి, శుద్ధమైన ఆలోచనలు ఆలోచించండి. మీ పాజిటివ్ థింకింగ్ తోనే మొత్తం ప్రపంచంలో ఆత్మలందరికీ ఆటోమేటిక్ గా सहयोग దొరుకుతుంది. जैसा भी सूर्य की शक्ति है, मान लीजिए सूर्य का काम क्या है? रोशनी देना. वो आता है, रोशनी देता है, लेकिन उस शक्ति को हम अलग अलग प्रकार से यूज करते కదా. ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క రకంగా మనం ఏం చేస్తాం, సౌరశక్తిని ఉపయోగించుకొని అనేక రకాల కార్యాలను చేసుకుంటూ ఉంటాం. అలాగే ఉన్నది ఒకటే కాన్సెప్ట్, శుభ భావన, పాజిటివ్ ఆలోచిస్తున్నారు, మంచి ఆలోచిస్తున్నారు అందరి గురించి. బట్ ఆ ఆలోచన శక్తి, ఆ ఆలోచన వైబ్రేషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎవరెవరికి ఎలా కావాలి. ధైర్యం లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాయి, కాలిపోతున్న వాళ్ళకి శీతల జలాన్ని ఇస్తాయి, మునిగిపోతున్న వాళ్ళకి పైకి లేవడానికి ఒక ఆసరాగా తయారవుతాయి అనమాట. అంటే రకరకాల రూపాల్లో పరివర్తన ఈ సేవ అనేది చేస్తూ ఉంటుంది. तो सर्व का सहयोग प्राप्त करने का आधार भी शुभ चिंतक स्थिति है. అలాగే అందరి నుంచి మనకి సపోర్ట్ రావాలి, అందరి నుంచి మనకి సహయోగం కావాలి అని అంటే కూడా దానికి ఆధారము శుభ చింతక స్థితి. जो सर्व के प्रति शुभ चिंतक है उनको सर्व से सहयोग स्वतः ही प्राप्त होता ही है. होगा नहीं होगा पता नहीं, कोई करेंगे नहीं करेंगे, सुनेंगे नहीं सुनेंगे, गे के गीत नहीं, होगा ही. ఎవరైతే బాబా అంటున్నారు అందరి పట్ల శుభ చింతకులుగా ఉంటారు వారికి అందరి నుండి సహయోగము స్వతహాగానే ప్రాప్తము అయ్యే తీరుతుంది. उनको सर्व से सहयोग स्वतः ही प्राप्त होता ही है. शुभ चिंतक भावना औरों के मन में सहयोग की भावना सहज और स्वतः उत्पन्न करेगी.
మరి శుభచింతక భావన మీ ఆలోచన చింతక అంటే చింతించే ఆలోచించేవారు, చింతన అంటే ఆలోచన, చింతక అంటే ఆలోచించేవారు కదా. అర్థమవుతుందా? శుభ చింతన అంటే ఆలోచించడం, శుభ చింతకులు అంటే ఆలోచించేవారు వ్యక్తులు. సో మీ శుభ చింతక భావన అంటే మంచిని ఆలోచించే భావన వేరే వారి మనసులో సహయోగం యొక్క భావనని सहजंगा स्वतः उत्पन्न చేస్తుంది. शुभ चिंतक आत्माओं के प्रति हर एक के दिल में स्नेह उत्पन्न होता है और स्नेह ही सहयोगी बना देता है. మరి శుభ చింతకాత్మల పట్ల ప్రతి ఒక్కరి మనసులో స్నేహం ఉత్పన్నమవుతుంది, ఇంకా స్నేహమే సహయోగిగా తయారు చేస్తుంది. जहाँ स्नेह होता है वहाँ समय संपत्ति सहयोग सदा न्योछावर करने के लिए तैयार हो जाते. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సమయము, సంపత్తి, సహయోగము అన్నిటినీ బలిహారం చేయడానికి రెడీ అయిపోతారు. तो शुभ चिंतक स्नेही बनाएगा और स्नेह सब प्रकार के सहयोग में न्योछावर बनाएगा. इसलिए सदा शुभ चिंतन से संपन्न रहो. शुभ चिंतक बन सर्व को स्नेही सहयोगी बनाओ. శుభ చింతకులు స్నేహిగా తయారు చేస్తారు, ఇంకా స్నేహం ఏం చేస్తుంది, అన్ని రకాలుగా సహయోగంలో అంటే బలిహారం అయ్యే విధంగా తయారు చేస్తుంది. కాబట్టి సదా శుభ చింతనతో సంపన్నులుగా ఉండండి, శుభ చింతకులుగా అయ్యి అందరినీ స్నేహిగా సహయోగిగా తయారు చేసుకోండి. शुभ चिंतक आत्मा सर्व की संतुष्टता का सहज सर्टिफिकेट ले सकती है. ఎవరైతే శుభ చింతక ఆత్మలు ఉంటారో వాళ్ళందరి నుంచి సంతుష్టత యొక్క సర్టిఫికెట్ ని తీసుకోగలరు. शुभ चिंतक ही सदा प्रसन्नता की पर्सनालिटी में रह सकते हैं. विश्व के आगे विशेष पर्सनालिटी वाले बन सकते. మరి శుభ చింతకులే సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండగలరు, విశ్వం ముందు విశేషమైన పర్సనాలిటీ కలిగిన వారుగా అవుతారు. आजकल पर्सनालिटी वाली आत्माएं सिर्फ नामी ग्रामी बनती है, अर्थात नाम बुलंद होता है लेकिन आप रूहानी पर्सनालिटी वाले सिर्फ नामी ग्रामी अर्थात गायन योग्य नहीं लेकिन गायन योग्य के साथ पूजन योग्य भी बनते हैं. ఈ మధ్య రేపుల్లో ఎవరైతే చాలా ప్రసిద్ధి చెందుతున్నారు, గ్రేట్ పర్సనాలిటీస్ అని చెప్తారో వాళ్ళందరూ కేవలం అన్నమాట పేరు ఒక్కటే ప్రసిద్ధి అవుతుంది. కానీ మీరు ఆత్మిక పర్సనాలిటీ కలిగిన వాళ్ళు కేవలం పేరుకు మాత్రమే మహిమయోగ్యులే కాదు, కానీ మహిమయోగ్యంతో పాటు పూజా యోగ్యులుగా కూడా తయారవుతున్నారు. మన हम ही देवता बनने वाले ना, देवताओं की महिमा भी करते हैं, पूजा भी करते हैं. कितने भी बड़े धर्म क्षेत्र में, राज्य क्षेत्र में, साइंस के क्षेत्र में पर्सनालिटी वाले प्रसिद्ध हुए हैं, लेकिन आप रूहानी पर्सनालिटी समान 63 जन्म पूजनीय नहीं बने. वापस से हम पूजा के लायक बनते हैं ना, तो 63 जन्म पूजनीय नहीं बने हैं, इसलिए यह शुभ चिंतक बनने की विशेषता है. ఇంత గొప్ప లాటరీ చూడండి కదా. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎంత గొప్ప గొప్ప పర్సనాలిటీస్ అనమాట, రకరకాల ఫీల్డ్ అనమాట. కాకపోతే ధర్మక్షేత్రంలో కానివ్వండి, రాజ్యక్షేత్రంలో లేదా సైన్స్ యొక్క ఫీల్డ్ లో కానివ్వండి, ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీలు అనే పిలువబడే వారు ఉంటారో వాళ్ళు మీలాంటి ఆత్మిక పర్సనాలిటీ కలిగిన వారిగా లేదు. ఎందుకంటే మీరు 63 జన్మలు పూజనీయులుగా తయారవుతారు, వాళ్ళైతే అలాంటివి అయితే కాలేదు. కాబట్టి శుభ చింతకులుగా అయ్యేటటువంటి విశేషత 63 జన్మలు మిమ్మల్ని పూజ్య ఆత్మలుగా తయారు చేస్తారు. सर्व को जो प्राप्ति होती है खुशी की, सहारे की, हिम्मत के पंखों की, उमंग उत्साह की, यह प्राप्ति की दुआएं आशीर्वादें किसी को अधिकारी बच्चे बना देती है और कोई भक्त आत्मा बन जाते हैं. फिर आपकी सेवा का रिजल्ट क्या होगा वो भी बाबा सुना रहे हैं. మీరు మరింత శుభ చింతకులుగా అయ్యి శుభ చింతనతో శుభ భావన పెట్టుకుంటే అందరి పట్ల దాని యొక్క రిజల్ట్ ఏముంటుందంట, అందరూ సర్వకో జో ప్రాప్తి హోతి హై. మీ ఆలోచనలు శుద్ధంగా ఉన్న కారణంగా అందరికి ఏదైతే ప్రాప్తి కలుగుతుందో, సంతోషము,
తోడు, ధైర్యం యొక్క రెక్కలు, ఉమంగ ఉత్సాహము, ఈ ప్రాప్తులన్నీ కూడా ఆశీర్వాదాలు. అంటే కొంతమందిని ఆశీర్వాదాలకి అధికారి పిల్లలుగా తయారు చేస్తే, కొంతమంది భక్తాత్మలుగా, మీకు భక్తాత్మలుగా తయారవుతారు. इसलिए అనేక జనానికి పూజ్య బన్ జాతే. కాబట్టి మీరేమవుతారంట, అనేక జన్మలు పూజనీయులుగా తయారవుతారు. शुभ चिंतक अर्थात बहुत काल की पूजात्माएं, इसलिए यह विशाल कार्य आरंभ करने के साथ साथ जैसे और प्रोग्राम बनाते हो उसके साथ साथ स्वयं के प्रति प्रोग्राम बनाओ. బాబా ఏం చెప్తున్నారు, శుభ చింతకులు అంటే ఎంతో కాలం యొక్క పూజనీయ ఆత్మలు. కాబట్టి ఈ విశాల కార్యం ఏదైతే విశ్వ పరివర్తన కార్యము మొదలు పెట్టే కన్నా ముందు, దానికన్నా ముందు ప్రోగ్రామ్ తయారు చేసుకోండి. దాంతో పాటుగా మీ స్వప్రతి प्रोग्राम तैयार చేసుకోండి. स्वयं के प्रति क्या क्या प्रोग्राम बनाना है, उसमें बाबा ने 3 पॉइंट्स, 4 पॉइंट्स बाबा ने बताया. फर्स्ट पॉइंट అంటే మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి, మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి ఈ శుభ చింతక వృత్తితో అనేది దానికి ఫస్ట్ పాయింట్. सदा के लिए हर आत्मा के प्रति और अनेक प्रकार की भावनाएं परिवर्तन कर एक शुभ चिंतक भावना सदा रखेंगे. अपने आप से प्रतिज्ञा करते जाओ, अपने आप को वो याद करते जाओ और उसमें फिर मगन होते जाओ. బాబా ఏం చెప్తున్నారు, సదాకాలము ప్రతి ఆత్మ పట్ల ఎవరైనా కానండి, బాబాने पहले भी कहा हर प्रकार के अनेक प्रकार की आत्माएं आपके सामने आएंगे, संपर्क में आएंगे, लेकिन किसी भी आत्मा के प्रति आपकी शुभ चिंतक वृत्ति चेंज नहीं होनी चाहिए, एक समान होना चाहिए. సో ఎటువంటి ఆత్మ వచ్చినా సదాకాలము ప్రతి ఆత్మ పట్ల అనేక రకాల భావనలన్నింటినీ పరివర్తన చేసి ఒకటే ఒక శుభ చింతక భావనని సదా పెట్టుకోండి. सेकंड पॉइंट, सर्व को स्वयं से आगे बढ़ाने, आगे रखने का श्रेष्ठ सहयोग सदा देते रहेंगे. సర్వులకి స్వయం కన్నా, మీకన్నా ముందుకు తీసుకెళ్ళడానికి, మీకన్నా ముందు వాళ్ళని నడిపించడానికి శ్రేష్ఠ సహయోగము సదా ఇస్తూ ఉంటాము. ना हम ही पहले जाएंगे, हमको ही पहले आगे रखना है, आगे रहना नहीं, दूसरों को भी सदा आगे रखते हुए चलना है. तीसरा, बेटर वर्ल्ड अर्थात श्रेष्ठ विश्व बनाने के लिए सर्वप्रति श्रेष्ठ कामना द्वारा सहयोगी बनेंगे. బెటర్ వరల్డ్ అంటే అర్థం ఏంటి, శ్రేష్ఠ విశ్వాన్ని తయారు చేయడానికి అందరి పట్ల శ్రేష్టమైన కోరిక ద్వారా సహయోగిగా ఉంటాం. బెటర్ వరల్డ్ అంటే శ్రేష్ఠ విశ్వాన్ని తయారు చేయడానికి అందరి పట్ల శ్రేష్టమైన కోరిక ద్వారా సహయోగిగా అవుతాము. बेटर वर्ल्ड अर्थात श्रेष्ठ विश्व बनाने के लिए सर्वप्रति श्रेष्ठ कामना द्वारा सहयोगी बनेंगे. फोर्थ पॉइंट, सदा व्यर्थ चिंतन पर चिंतन को समाप्त कर. बाबा भी अव्यक्त मुरली में भी वही कहा ना, 25 फरवरी में क्या कहा, व्यर्थ की बोझ से मुक्त बनो, व्यर्थ को छोड़ो. तो सदा व्यर्थ चिंतन पर चिंतन को समाप्त कर अर्थात बीती बातों को बिंदी लगाए. बीती बिंदी अर्थात मणि बन सदा विश्व को, सर्व को अपनी श्रेष्ठ भावना, श्रेष्ठ कामना, स्नेह की भावना, समर्थ बनाने की भावना की किरणों से रोशनी देते रहेंगे. సదా వ్యర్థ చింతన పరిచింతనని సమాప్తం చేసుకొని, అంటే గడిచిపోయిన దానికి బిందువును పెట్టేసి ఫుల్ స్టాప్, बीती को बिंदी लगाओ यानी फुल स्टॉप लगा के, बिंदी अर्थात मणिबन ఆత్మ బింది, బిందు స్వరూపం అంటే ఒక మణిలాగా తయారయ్యి సదా విశ్వానికి సర్వులకి మీ యొక్క శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, స్నేహం యొక్క భావన సమర్థంగా తయారు చేయాలి అనే భావన కిరణాల యొక్క
ప్రకాశాన్ని ఇస్తూ ఉండండి. यह स्वयं का प्रोग्राम सारे प्रोग्राम के सफलता का फाउंडेशन है. సో ఈ 4 పాయింట్స్ బాబా ఏదైతే చెప్పారు కదా, ఇది బాబా అంటే ఇది స్వయం యొక్క ప్రోగ్రాము, మొత్తం ప్రోగ్రామ్స్ అన్నిటికీ సఫలత యొక్క ఫౌండేషన్. इस फाउंडेशन को सदा मजबूत रखना तो प्रत्यक्षता का आवाज स्वतः ही बुलंद होगा. మరి ఫౌండేషన్ ని సదా దృఢంగా పెట్టుకున్నట్లయితే ప్రత్యక్షత యొక్క పిలుపు स्वतःगाने प्रसिद्धि చెందుతుంది. समझा? सभी कार्य के निमित्त हो न, जब विश्व को सहयोगी बनाते हैं तो पहले तो आप निमित्त हो. మరి అందరూ ఈ కార్యానికి, విశ్వ పరివర్తన కార్యానికి నిమిత్తాలు కదా, మరి విశ్వానికి సహయోగిగా తయారవుతున్నారంటే మొట్టమొదట మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడానికి నిమిత్తాలుగా అవ్వాలి. छोटे बड़े बीमार हो या स्वस्थ हो, महारथी घोड़े सवार सभी सहयोगी है. हाँ, सहयोगी माने ऐसा नहीं कि चलो मेरी तबीयत ठीक नहीं, मैं क्या सहयोग दूंगी. शरीर को बीमारी है, शारीरिक बीमारी, शरीर को कुछ रोग आएगा. आत्मा को क्या, सोचने में क्या बीमारी है, सोचने की क्या बीमारी है, मन से सोचना है ना, शुभ भावना शुभ कामना, अच्छा सोचना, अच्छा सोच, अच्छी सोच को सारी दुनिया में फैलाना. इसमें क्या खर्चा होता है, क्या तकलीफ होती है ना, अटेंशन की कमी है, बाकी और कोई तकलीफ की बात नहीं. इसलिए बाबा कहते हैं छोटे बड़े बीमार हो या स्वस्थ हो, महारथी घोड़े सवार सभी सहयोगी. చిన్న పెద్ద అనారోగ్యం ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, మహారథులు కానివ్వండి, घोड़े सवार కానివ్వండి, అందరూ బాబా అంటున్నారు విశ్వ పరివర్తన కార్యంలో సహయోగులే. ప్యాదే తో హే హీ నహీ తో సభీకి అంగుళీ చాహియే. ఇట్లా కాలి నడక వాళ్ళైతే ఉండనే ఉండరు, మరి అందుకే అందరి యొక్క సహయోగం యొక్క చెయ్యి అనేది కావాలి. హరేక్ ఈంట్ కా మహత్వ హై. అంటే కదా, ఒక్క ఇటుక లేకపోయినా అక్కడ బిల్డింగ్ ఎక్కడ తయారవుతుంది. అలా ప్రతి ఒక్కరు బ్రిక్స్ లాంటి వాళ్ళు అన్నమాట. ప్రతి ఒక్కరు విశ్వ పరివర్తన నవ నిర్మాణ కార్యంలో ఒక ఇటుక లాంటి వాళ్ళు. ప్రతి ఒక్క ఇటుక యొక్క మహత్వము ఉంటుంది. कोई फाउंडेशन की ईंट है, कोई ऊपर के दीवार की ईंट है, लेकिन एक एक ईंट महत्व वाली है. డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు బాబా. కొంతమంది ఫౌండేషన్ కింద వేస్తారు చూడండి, పునాదులు వేసేటటువంటి ఇటుక లాంటి వాళ్ళు. కొంతమంది పైన గోడకి పైన అన్నమాట ఫినిషింగ్ లో పెట్టేటటువంటి ఇటుక లాంటి వాళ్ళు. కానీ ఒక్కొక్క ఇటుక యొక్క మహత్వం, అంటే ఒక్కొక్క బాబా పిల్లాడి యొక్క మహత్వము ఎవరికి వారికి ఉంటుంది. आप सभी समझते हो कि हम प्रोग्राम कर रहे हैं, या समझते हो प्रोग्राम वाले बनाते हैं. प्रोग्राम वाले बनाते हैं, प्रोग्राम बनाने वालों का प्रोग्राम. బాబా అడుగుతున్నారు, మీరు అందరూ ఏమనుకుంటారు, మేము ప్రోగ్రామ్ తయారు చేస్తున్నామని అనుకుంటున్నారా, లేదా ప్రోగ్రామ్ తయారు చేసే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అలా అనుకుంటున్నారా? హమారా ప్రోగ్రామ్ కేసే హోనా. ఏమంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఎవరో స్టేజ్ కోఆర్డినేటర్ ఒకరు ఉంటారు, లేకపోతే భాషను చెప్పే వాళ్ళు వేరే ఉంటారు, డెకరేటర్స్ వేరే ఉంటారు, అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళు వేరే ఉండొచ్చు, రకరకాల కేటగిరీస్ ఉండొచ్చు. కానీ ఏం చెప్తాము, ఓవరాల్ గా మేము ప్రోగ్రామ్ చేసాము. మనం ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మణికొండ సెంటర్ వాళ్ళు చేశారు. సో అందరిది వస్తుంది కదా, కలెక్టివ్ గా పార్టిసిపేషన్ అనేది వస్తుంది. మరి हमारा प्रोग्राम कहते हो ना, तो बाप दादा बच्चों के विशाल कार्य को प्रोग्राम को देखकर हर्षित होते हैं. ఏమంటారంట, మా కార్యం అని అంటారు కదా. మరి బాప్ దాదా ఈ పిల్లల యొక్క విశాలమైన కార్యాన్ని చూస్తూ, ప్రోగ్రామ్స్ ని చూస్తూ హర్షితం చెందుతున్నారు. దేశ విదేశ్ మే విశాల్ కార్య కా ఉమంగ్ ఉత్సాహ అచ్చా హై. దేశ విదేశాలలో విశాలమైనటువంటి కార్యం యొక్క ఉమంగ్ ఉత్సాహం చాలా బాగుంది. హరేక్ బ్రాహ్మణ ఆత్మ కి అందర్ విశ్వకి ఆత్మం కే లియే రహమ్ హై. మరి ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ లోపల విశ్వం యొక్క ఆత్మలందరి గురించి దయాభావం ఉంది అంటున్నారు బాబా. तरस है कि हमारे सर्व भाई बहने बाप की प्रत्यक्षता का आवाज सुने कि बाप अपना कार्य कर रहा है.
ఎంత అన్నమాట దయాభావము స్నేహభావం ఉందంటే మా యొక్క అందరు అన్నయ్యలు అక్కయ్యలు బాబా యొక్క ప్రత్యక్షత యొక్క మాటలు వినాలి, బాబా తన కార్యాన్ని చేస్తున్నారు, समीप आवे, संबंध में आवे, अधिकारी बने, पूज्य देवता बने या 33 करोड़ नाम गायन करने वाले ही बने, लेकिन आवाज जरूर सुने। ఏం కోరుకుంటారంట? సమీపంగా రావాలి, బాబాకి సంబంధంలోకి రావాలి, బాబాకి అధికారి పిల్లలుగా కావాలి, పూజ్య దేవతగా అయినా లేదా 33 కోట్ల మంది పేర్లు అన్నమాట గాయన యోగులుగా చేసేబడే గాయన యోగులుగా అయ్యేవారిగా అయినా కానీ బాబా యొక్క మాటలు వినాలి. ऐसा उमंग है ना, మరి అలాంటి ఉమంగం ఉంది కదా. अभी तो 9 लाख ही नहीं बनाए हैं तो समझा अपना प्रोग्राम है. ये तो उस टाइम की 87 की बात है ना, अभी तो 9 लाख से आई थिंक ज्यादा ही हो सकते हैं, है ना. ఇది ఎప్పుడు 87 మురళి కదా, అప్పటికి బాబా అంటే ఇంకా 9 lakhs తయారవ్వలేదు అంటున్నారు బాబా. ఇప్పుడైతే తయారైపోయి ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, ఎందుకంటే లాస్ట్ లో మళ్ళీ ఫిల్టర్ అవుతారు కదా. అచ్చా, అర్థమైంది కదా. ఇది మీ యొక్క ప్రోగ్రామ్. అప్నా పనికి అప్నే ప్రోగ్రామే అప్నా విశ్వ బనాయేగా. నాది అనేటటువంటి భావన మీ ప్రోగ్రామ్ లో మీ యొక్క విశ్వాన్ని తయారు చేస్తుంది. अच्छा, आज 5 तरफ की पार्टियां आई है. त्रिवेणी कहते लेकिन ये 5 वेणी हो गए. 5 तरफ की नदियां सागर में पहुंच गई है, तो नदी और सागर का मेला श्रेष्ठ मेला है. అంటే 5 వైపుల నుంచి వచ్చారనమాట పార్టీలు. మామూలుగా ఏం చెప్తారు, త్రివేణి సంగమం అని చెప్తారు కదా, కానీ ఇక్కడ 5గురు వచ్చారు కాబట్టి పాంచవేణి అంటున్నారు. అంటే అన్ని వైపుల యొక్క నదులని సాగరంలో కలిపేసుకుంటారు పరమాత్మ. అంటే సాగర దగ్గరికి చేరుకున్నారు. 5 तरफ की नदियां सागर में पहुंच गई है, तो नदी और सागर का मेला శ్రేష్ఠ మేళా. మరి నది మరియు సాగరం యొక్క కలయిక చాలా శ్రేష్టమైంది అని చెప్తున్నారు బాబా. सभी नए पुराने खुशी में नाच रहे हैं. जब नाच से उम्मीद हो जाती तो और खुशी होती है. అందరూ ఏం చేస్తున్నారంట, కొత్త వాళ్ళు పాత వాళ్ళందరూ సంతోషంలో డాన్స్ చేస్తున్నారంట. అంటే ఎప్పుడైతే హోప్లెస్ ఏమో అవ్వదేమో అసలు చేయలేమేమో అనుకుంటారో దాంట్లోంచి మళ్ళీ హోప్ఫుల్ గా వచ్చారనుకోండి, అప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. पुरानों को भी अचानक चांस मिला है तो और ज्यादा खुशी होती है. सोच कर बैठे थे पता नहीं कब मिलेंगे, अभी मिलेंगे यह तो सोचा भी नहीं था. कब से अब हो जाता है तो खुशी का अनुभव और न्यारा होता है. అంటే ఆలోచిస్తూ కూర్చున్నారు. प्रीवियस मुरली अगर आप रेफर करेंगे ना, अगले पिछले संडे की मुरली में क्या कहा था बाबा ने, पानी के बारे में बताए थे ना. पानी की शॉर्टेज चल रही थी, फिर दादियां मंगा रही थी, दादी निमित्त बन करके सबकी सेवा की, कह रहे थे ना. तो अगर पानी नहीं मिलेगी तो फिर चांस मिलेगा नहीं मिलेगा, बाबा से मिलन मनाने के लिए सोच रहे थे. पता नहीं कब आएगा हमारा टर्न, कब मिलेगा, लेकिन देखो अब मिल गया ना. दादी ने हिम्मत रखा और सभी बाबा के ब्राह्मण बच्चों ने दिन रात टैंकर्स मंगाए, फिर कितना कुछ किया. उस मुरली में बाबा ने बताया था ना, वो बात बाबा कह रहे थे. సో లాస్ట్ సండే మురళిలో బాబా చెప్పారు కదా, అంటే వాటర్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు అవుతుంది. అలాగా హోప్లెస్ ఉన్నవాడు ఎప్పుడు మా టర్న్ వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు వచ్చేసింది. అలాగే సడన్ గా చూడండి ఛాన్స్ దొరికింది అనమాట పాత వాళ్ళకి కూడా కలుసుకోవడానికి. అంటే ఎంత సంతోషం కలుగుతుంది కదా. అంటే ఆలోచిస్తూ కూర్చున్నారు, ఏమో ఎప్పుడు దొరుకుతుందో, ఎప్పుడు మేము బాబాని కలుసుకుంటామో. కానీ ఆ పరివర్తన అయిపోయింది అనమాట, ఆలోచన పరివర్తన అయిపోయింది. ఎప్పుడు అనేది ఇప్పుడు పరివర్తన అయిపోయింది. కబసే అబ్ హో జాతా హే तो खुशी का अनुभव और न्यारा होता है. अच्छा, आज विदेश वालों को भी विशेष याद प्यार दे रहे हैं. రోజు విదేశీయులకు కూడా విశేషంగా యాద్ ప్యార్ ఇస్తున్నాను అంటున్నారు బాబా. విశేష సేవాధారి బ్రాకెట్ మే జయంతి బెహన్ ఆయి है ना, విశేషమైన సేవాదారి జయంతి దీది వచ్చారు అని అడిగారు అనమాట.
विदेशी सेवार्थ पहले निमित्त बनी ना वृक्ष को देख बीज याद आता है. అయితే విదేశాలలో సేవార్థము మొట్టమొదట అన్నమాట ఫస్ట్ నిమిత్తంగా జయంతి దీది వాళ్ళ పరివారమే తయారైంది. అంటే బీజాన్ని చూస్తే వృక్షాన్ని చూస్తే బీజం గుర్తొస్తుంది. बीज रूप परिवार यह निमित्त बना विदेश सेवा के लिए, तो पहले निमित्त परिवार को याद दे रहे हैं. అయితే బీజ్ రూప్ పరివారంగా అయ్యారు జయంతి దీది వాళ్ళ పరివారము నిమిత్తంగా అయ్యారు విదేశ సేవ కొరకు. కాబట్టి మొట్టమొదట నిమిత్తమైనటువంటి పరివారాన్ని బాబా గుర్తు చేసుకుంటున్నారు. विदेश के सर्वनिमित्त बने सेवाधारी बच्चे सदा बाप को प्रत्यक्ष करने के प्रयत्न में उमंग उत्साह से दिन रात लगे हुए हैं. అంటే విదేశాలలో సర్వులు నిమిత్తంగా ఉన్నటువంటి సేవాధారి పిల్లలందరూ సదా బాబాని ప్రత్యక్షం చేయాలనే ప్రయత్నంలో ఉమంగ్ ఉత్సాహంలో రాత్రి పగలు ఉన్నారంటున్నారు బాబా. उनको बार बार यही आवाज कानों में गूंजता है कि विदेश के बुलंद आवाज से भारत में बाप को प्रत्यक्ष करना है. వాళ్ళకి పదే పదే ఇదే అన్నమాట చెవులలో వినిపిస్తూ ఉంటాయి మాటలు ఏంటిట విదేశం యొక్క విదేశాలలో వచ్చేటటువంటి మాటలతో భారతదేశంలో బాబా ప్రత్యక్షత కలగాలి. ఈ आवाज सदा सेवा के लिए कदम आगे बढ़ाता रहता है. कई बार बाबा मुरलियों में कहते हैं ना विदेशियों को देख करके देश में कुंभकर्ण जगेंगे. ఈ దేశంలో భగవంతుడు అవతరణ అవుతుంది, ఈ దేశంలో పరమాత్మ పరిచయం చెప్తున్నారైనా లేవరు కుంభకర్ణులు. కానీ విదేశీయులు వచ్చి వాళ్ళు చెప్పారనుకోండి ఫలానా చోట ఫలానాది చాలా బాగుంది అని అంటే లేస్తారన్నమాట. ఆజకల్ ऐसा हो गया ना, क्या कहते हैं अपनी दाल अपने घर की दाल मुर्गी बराबर पता नहीं क्या कुछ तो बोलते है ना. ऐसे ही ఏమంటారు ఇంటి వైద్యము రుచించదని చెప్తారు కదా. అలా మనకే ఉంది, మన ఇండియాలోనే బాబా వస్తున్నారు, ఇండియా వాళ్ళకే చెప్తున్నారు కానీ ఇక్కడ లేవరు. అదే ఏ ఫారెనర్ వచ్చి ఎవరో వచ్చి చెప్పారనుకోండి ఫలానా వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు ఫలానా ఇదండి అంటే అటెన్షన్ పోతుందన్నమాట. అవునా నిజమా సరే ఏంటో చూద్దామని చెప్పిపోతారు. అలా బాబా అంటున్నారు అనమాట యహ్ ఆవాజ్ సదా సేవాకి కదం ఆగే బడాతా रहता है. మరి మాటలు విదేశీయుల యొక్క మాటలు సదా సేవలో అడుగులు ముందుకు వేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాయి. विशेष सेवा के उमंग उत्साह का कारण है बाप से दिल से प्यार स्नेह है. విశేషంగా సేవ యొక్క ఉమంగ్ ఉత్సాహాలకు కారణం ఏంటి? బాబా అంటే మనస్ఫూర్తిగా ప్రేమ స్నేహం ఉంది. హర్ కదమే హర్ ఘడి ముఖమే బాబా బాబా శబ్ద रहता है. ప్రతి అడుగులో ప్రతి గడియ నోటిలో బాబా బాబా అన్న శబ్దమే ఉంటుంది. जब भी कोई कार्ड अथवा गिफ्ट भेजेंगे तो उसमें दिल हार्ट का चित्र जरूर बनाते. ఎవరైనా ఒక కార్డ్ పంపించారు లేకపోతే గిఫ్ట్ పంపించారు అనుకోండి ఏం చేస్తారు హార్ట్ షేప్ ఉన్నది కంపల్సరీ గీసో లేకపోతే పెట్టో పంపిస్తారు. ఇస్కా కారణ్ హే కి దిల్ మే సదా దిలారా. ఎందుకు మనం హార్ట్ షేప్ ఉన్నటువంటి బాబాకి గిఫ్ట్ పంపిస్తూ ఉంటామంటాం? నా హృదయంలో సదా దిలారాం బాబా ఉన్నారు అనేది కారణము అంటున్నారు బాబా. దిల్ దిల్ दी है और दिल ली है. మనసుని ఇచ్చారు మనసుని తీసుకున్నారు. देने और लेने में होशियार है, इसलिए दिल का सौदा करने वाले दिल से याद करने वाले अपनी निशानी दिल ही बेचते हैं. और यही दिल की याद व दिल की स्नेह दूर होते भी मेजॉरिटी को समेत का अनुभव कराता है. మరి ఇవ్వడము తీసుకోవడము మనసుని రెండిట్లో తెలివైన వారు. అందుకే మనసు యొక్క వ్యాపారాన్ని చేసేవారు మనసుతో జ్ఞాపకం చేసేవాళ్ళు వాళ్ళ గుర్తు ఏదైతే మనసు అంటే హార్ట్ సింబల్ దాన్ని పంపిస్తూ ఉంటారు బాబాకి గిఫ్ట్ గా. మరంటే ఈ మనసు స్మృతి ఇప్పిస్తూ ఉంటుంది అన్నమాట. మనసు యొక్క స్నేహమే మీరు దూరంగా ఉంటూ కూడా మెజారిటీ సమీపం యొక్క అనుభవాన్ని చేయిస్తూ ఉంటుంది. सबसे विशेष विशेषता बाप दादा यही देखते कि ब्रह्मा बाप से अति स्नेह है. అన్నిటికన్నా విశేషమైనటువంటి విశేషత బాప్ దాదా ఏం చూస్తున్నారు? పిల్లలందరికీ బ్రహ్మ బాబా అంటే అతి స్నేహం. బాప్ और दादा के गुह्य राज को बहुत सहज अनुभव में लाते. బాబా మరియు దాదా ఇద్దరి యొక్క గుహ్య రహస్యాలని చాలా సహజంగా అనుభవంలోకి తీసుకొస్తారు.
ब्रह्मा बाबा की साकार पालना का पाठ ना होते भी अव्यक्त पालना का अनुभव अच्छा कर रहे हैं. ब्रह्मा बाबा యొక్క సాకార పాలన పాట లేదు కదా, డబుల్ విదేశీతో అవ్యక్తోనికి బాధి ఆయ. సాకార పాలన అయితే పాత్ర లేదు, అయినా సరే అవ్యక్త పాలన అనుభవం చాలా చక్కగా చేసుకుంటున్నారు అంటున్నారు బాబా. बाप और दादा दोनों का संबंध अनुभव करना इस विशेषता के कारण अपनी सफलता में बहुत सहज बढ़ते जा रहे. బాబా మరియు దాదా రెండు సంబంధాలతో అనుభవం చేసుకోవడము ఈ విశేషత కారణంగా వారు సఫలతలో చాలా ముందుకు వెళ్తూ సహజంగా వెళ్తున్నారు. तो हर एक देश वाले अपना अपना नाम पहले समझे. బాబా అంటే పేరు పేరున ప్రతి ఒక్క దేశం వాళ్ళు నేను ముందు అంటే నన్ను ముందు బాబా గుర్తు చేశారు అలా అనుకోండి. हर एक बच्चा अपना नाम समझते हुए बाप दादा का याद प्यार स्वीकार करना. ప్రతి ఒక్కరికి రోజు బాబా మీ పేరు పేరున బాబా మీకు ప్రియ స్మృతిని చెప్పారు అనుకుంటూ యాద్ ప్యారు స్వీకరించండి. अच्छा समझा. प्लान तो बना ही रहे हैं. देश विदेश की रीति में थोड़ा बहुत अंतर तो होता है, लेकिन प्रीत के कारण रीति का अंतर भी एक ही लगता है. అంటే ఎన్నో ప్లాన్స్ తయారు చేస్తున్నారు సేవ గురించి. దేశ విదేశాల యొక్క పద్ధతులు కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ కారణంగా ఏ పద్ధతి ఎలా ఉన్నా సరే ఎంత తేడా ఉన్నా తేడా అనిపించదు. विदेश का प्लान व भारत का प्लान, लेकिन प्लान तो एक ही है. क्या है? एक बात को प्रत्यक्ष करना కదా. విదేశీయులు ప్లాన్ చేయనండి, లేకపోతే దేశంలో ఉన్న వాళ్ళు ప్లాన్ చేయనండి, బాబా అంటారు ప్లాన్ అంతా ఒకటే ఉంటుంది. सिर्फ तरीका थोड़ा बहुत कहा परिवर्तन करना भी पड़ता है. అంటే విధానము చేసే విధానము కొంచెం అక్కడక్కడ పరివర్తన చేయాల్సి వస్తుంది. देश और विदेश का सहयोग इस विशाल कार्य को सदा ही सफलता प्राप्त कराता ही रहेगा. మరి దేశ విదేశాల యొక్క సహయోగము విశాల కార్యాన్ని సదా సఫలతను ప్రాప్తం చేస్తూ ఉంటుంది. सफलता तो सदा बच्चों के साथ है ही. డబుల్ అండర్లైన్. సఫలత అనేది సదా పిల్లల తోడుగానే ఉంటుంది. देश का उमंग उत्साह और विदेश का उमंग उत्साह दोनों का मिलकर कार्य को आगे बढ़ा रहा है और सदा ही आगे बढ़ता रहेगा. అంటే బాబా పిల్లలు దేశ విదేశాల్లో ఉన్న పిల్లల యొక్క ఉమంగ ఉత్సాహం అంతా కలిసి ఈ కార్యాన్ని భగవత్ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది కాబట్టి సదా మీరు ముందుకే వెళ్తూ ఉంటారు. अच्छा भारत के चारों ओर के सदा स्नेही सहयोगी बच्चों के स्नेह सहयोग का शुभ संकल्प शुभ आवाज बाप दादा के पास सदा पहुंचता रहता है. భారతదేశం యొక్క నలువైపులా సదా స్నేహి సహయోగి పిల్లలందరి స్నేహము సహయోగం యొక్క శుభ సంకల్పాలు శుభమైన మాటలు బాప్ దాదా దగ్గరికి సదా చేరుకుంటూనే ఉంటాయి. దేశ్ విదేశ్ ఏక్ దోస్తే ఆగే. దేశ విదేశాలు ఒకరిని మించి ఇంకొకరు ముందుకుంటారు. हर एक स्थान की विशेषता अपनी अपनी है. भारत बाप की अवतरण भूमि है और भारत प्रत्यक्षता का आवाज बुलंद करने के निमित्त भूमि है. మరి బాబా అంటే ప్రతి ఒక్క స్థానం యొక్క విశేషత దేని దాని ఉంటుంది. భారతదేశం బాబా యొక్క అవతరణ భూమి, భారతదేశం ప్రత్యక్షత యొక్క మాటల్ని అంటే వ్యాపింప చేయడానికి నిమిత్తంగా ఉన్న భూమి. ఆది और अंत भारत में ही पाठ है. ఆది కా పాఠ అంత కా భీ పాఠ రెండు ఆది అంతంలో పాత్ర అనేది భారతదేశంలోనే ఉంటుంది. विदेश का सहयोग भारत में प्रत्यक्षता कराएगा और भारत की प्रत्यक्षता का आवाज विदेश तक पहुंचेगा. इसलिए भारत के बच्चों की विशेषता सदा श्रेष्ठ है. విదేశాల యొక్క సహయోగము భారతదేశంలో ప్రత్యక్షతని చేస్తుంది. అయితే భారతదేశంలో ఏదైతే ప్రత్యక్షత యొక్క మాటలు అవి విదేశాల వరకు చేరుకుంటాయి కాబట్టి భారతదేశం యొక్క పిల్లల యొక్క విశేషత సదా శ్రేష్టమైనది. भारत वाली स्थापना के आधार बने. स्थापना के आधार मुक्त भारत के बच्चे हैं, इसलिए भारतवासी बच्चों के भाग्य का सभी गायन करते. మరి భారతదేశం వాళ్ళు స్థాపనకే ఆధారంగా అయ్యారు. స్థాపన యొక్క ఆధారమూర్తులుగా భారతదేశం యొక్క పిల్లలు ఉన్నారు కాబట్టి భారతదేశవాసి పిల్లలందరి భాగ్యము అందరూ మహిమ చేస్తూ ఉంటారు.
याद और सेवा में सदा उमंग उत्साह से आगे बढ़ रहे हैं और बढ़ते ही रहेंगे. స్మృతి మరియు సేవ సదా ఉమంగ్ ఉత్సాహాలతో ముందుకు వెళ్తూనే ఉన్నారు, ఇంకా వెళ్తూనే ఉంటారు. इसलिए भारत के हर एक बच्चे अपने अपने नाम से बाप दादा का याद प्यार स्वीकार करना. आज तो देखो बाबा ने 2 बार कहा है. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు ఏమనుకోవాలంట, ప్రతి ఒక్క పిల్లాడు మీ పేరు సహితంగా నా పేరు తీసుకొని నాకు బాబా ప్రియ స్మృతిని చెప్పారు అని స్వీకరించండి. तो देश विदेश के बेहद बाप के बेहद सेवादारी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. మరి దేశ విదేశాల్లో ఉన్న అనంతమైన తండ్రి యొక్క అనంతమైన సేవాదారి పిల్లలందరికీ బాప్ దాదా యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. आज का वरदान है सर्व आत्माओं को शक्तियों का दान देने वाले మాస్టర్ బీజరూప భవ. సర్వాత్మలకి శక్తులని దానం ఇచ్చే మాస్టర్ బీజరూపులుగా కండి. ఈ రోజు వరదానము సర్వాత్మలకి శక్తుల యొక్క దానాన్ని ఇచ్చే మాస్టర్ బీజరూపులుగా కండి. सर्व आत्माओं को शक्तियों का दान देने वाले मास्टर बीज रूप भव. विस्तार. अनेक भक्त आत्मा रूपी पत्ते जो सूख गए हैं, मुरझा गए हैं, उनको फिर से अपने बीज रूप स्थिति द्वारा शक्तियों का दान दो. అనేక భక్త ఆత్మల రూపీ ఆకులు ఏవైతే ఎండిపోయాయో లేదా ముడుచుకుపోయాయో వారికి తిరిగి మీ బీజరూప స్థితి ద్వారా శక్తుల యొక్క దానాన్ని ఇవ్వండి. उन्हें सर्व प्राप्ति कराने का आधार है आपकी इच्छा मात्रम अविद्या స్థితి. మరి అలాంటి వాళ్ళకి సర్వ ప్రాప్తులను చేయించడానికి ఆధారం ఏంటి? మీ పిల్లల యొక్క కోరికలంటే తెలియనటువంటి స్థితి. जब स्वयं इच्छा मात्रम अविद्या होंगे तब अन्य आत्माओं की सर्व इच्छाएं पूर्ण कर सकेंगे. మరి ఎప్పుడైతే మీరు స్వయం కోరికలంటే తెలియని వారిగా అవుతారో అప్పుడే వేరే ఆత్మలకి సర్వ కోరికలు, వేరే ఆత్మల అన్ని కోరికల్ని కూడా పూర్తి చేయగలుగుతారు. మన अपने आप में भी बहुत इच्छा है तो फिर दूसरों की इच्छाएं संपूर्ण नहीं कर सकते. इसलिए बाबा कहते हैं पहले आपकी इच्छाएं समाप्त हो, आप इच्छा मात्र अविद्या होंगे तभी अन्य आत्माओं की सर्व इच्छाएं पूर्ण कर सकेंगे. इच्छा मात्रम अविद्या अर्थात संपूर्ण शक्तिशाली बीज रूप స్థితి. కోరికలంటే తెలియనటువంటి అవిద్య మీన్స్ నో నాలెడ్జ్. విద్య మన నాలెడ్జ్, అవిద్య మన నో నాలెడ్జ్. సో బాబా ఏమంటున్నారు, ఇచ్చా మాత్రం అవిద్య, కోరికలంటే తెలియనటువంటి వారి స్థితి అంటే అర్థం ఏంటి? సంపూర్ణ శక్తిశాలి బీజ రూప స్థితి. तो मास्टर बीज रूप बन भक्तों की पुकार सुनो, प्राप्ति कराओ. మరి మాస్టర్ బీజ్ రూపులుగా ఈ భక్తుల పిలుపులను వినండి, ప్రాప్తిని అందరికీ చేయించండి. स्लोगन सदा सुप्रीम रूह की छत्र छाया में रहना ही अलौकिक जीवन की सेफ्टी का साधन है. సదా సుప్రీం ఆత్మ అంటే బాబా యొక్క గొడుగు నీడ కింద ఉండడమే सदा सुप्रीम रूह की यानी परमात्मा की छत्र छाया में रहना ही अलौकिक जीवन की सेफ्टी का साधन है. सदा सुप्रीम आत्म యొక్క ఛత్ర ఛాయలో ఉండడమే अलौकिक జీవితం యొక్క సేఫ్టీకి సాధనము. इस अलौकिक जीवन में सेफ रहना है तो बाबा की छत्र छाया के नीचे हमेशा रहना. अच्छा, ओम शांति.